విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నేడు పెందుర్తి, విశాఖ వెస్ట్, నార్త్, భీమిలి నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొననున్నారు. ఉదయం సభవరం మండలం చిన్నయ్యపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపుగుంట జంక్షన్ వరకు రోడ్ షో జరగనుంది. వేపుగుంట జంక్షన్ వద్ద జగన్ భోజన విరామం తీసుకొనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు గోపాలపట్నం, ఎన్ఐడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం మీదుగా వెంకోజీపాలెం, హనుమంతకువాగ వైపు నుంచి ఎండాడలోని ఎంవీవీ సిటీ వరకు బస్సు యాత్ర సాగనుంది. విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నేడు పెందుర్తి, విశాఖ వెస్ట్, నార్త్, భీమిలి నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొననున్నారు. ఉదయం సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపుగుంట జంక్షన్ వరకు రోడ్ షో జరగనుంది. వేపుగుంట జంక్షన్ వద్ద జగన్ భోజన విరామం తీసుకొనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు గోపాలపట్నం, ఎన్ఐటి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం మీదుగా వెంకోజీపాలెం, హనుమంతువాక వైపు నుంచి ఎండాడలోని ఎంవీవీ సిటీ వరకు బస్సు యాత్ర సాగనుంది. ఇక సీఎం జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. లక్ష్మి, ఈ రోజైతే విశాఖపట్నం జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే ఈ రోజు ఉమ్మడి విశాఖపట్నంలో రెండో రోజు అయితే యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న అనకాపల్లి జిల్లాలో పర్యటించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాత్రి 9:30 గంటలకైతే పెందుర్తి మండలంలోని చిన్నయ్యపాలెం వద్ద అయితే బస్సు చేయడం జరిగింది. అక్కడి నుంచి మరి కాసేపట్లో రోడ్ షో మొదలు కాబోతుంది. అక్కడి నుంచి పినగాడి మీదుగా చిన్నపాలెం నుంచి పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ వరకు అయితే రోడ్ షో కొనసాగుతుంది. అక్కడి నుంచి వేపగుంట జంక్షన్ వద్ద మధ్యాహ్నం 1 గంటకు అయితే భోజన విరామం కోసం అయితే విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. భోజనం చేసిన అనంతరం కూడా కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి 3:30 అయితే యాత్ర కొనసాగుతున్నట్టుగా ఇప్పటికైతే పార్టీ శ్రేణులు అయితే షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండో రోజు విశాఖపట్నం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా రోడ్ షోతో జగన్మోహన్ రెడ్డి అయితే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ కూడా బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేయడం లేదు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకి గోపాలపట్నం నుంచి ఎన్ఏడి జంక్షన్ మీదుగా హైవేలో కంచరపాలెం, అదేవిధంగా అక్కయ్యపాలెం మీదుగా మద్దిలపాలెం జంక్షన్ చేరుకొని అక్కడి నుంచి వెంకోజీపాలెం, హనుమంతవాక వైపు నుంచి అయితే ఎండాడలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి అయితే, కేంద్ర కార్యాలయానికి అయితే చేరుకోవడం జరుగుతుంది. అక్కడ రాత్రి బస్ చేస్తారు. రేపు కార్యక్రమం చూసుకుంటే రేపు విశాఖ సౌత్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్ర సజావుగా కొనసాగేందుకు అయితే అన్ని చర్యలు కూడా పార్టీ శ్రేణిలో, మరోవైపు పోలీస్ బందోబస్తుల మధ్య అయితే యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు పూర్తిగా రోడ్ షోతో జగన్మోహన్ రెడ్డి అయితే పరిమితం కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో చిన్నయ్యపాలెం నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరే అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. రైట్ రాజు, థ్యాంక్ యూ.